క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? మరొక్కసారి చాలా చక్కని అవకాశం మనందరికీ కూడా ప్రార్థనలు గడపటానికి, మన దేవాతి దేవుణ్ణి స్తుతించి ఆరాధించటానికి. ఎక్కడైతే దేవుడు స్తుతించి ఆరాధించబడతాడో, దేవుడు ఎక్కడైతే మహిమపరచబడతాడో, దేవుడు సన్నిధి ఆ స్థలంలోకి వస్తుంది. అండ్ దేవుడి సన్నిధి ఎక్కడైతే వస్తుందో అక్కడ దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేస్తాడు. ఈరోజు మీ కుటుంబాల్లో కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయునుగాక. చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజును బట్టి, ఈ సమయాన్ని బట్టి వందనాలు నాయనా. ప్రభువా, మేము వినబోయే వాక్యం మమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. మమ్మల్ందరినీ కూడా మీ అభిషేకం వైపు మమ్మల్ని నడిపించునుగాక. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. అక్కడ వాక్యంలో చదువుతున్నాం, అభిషేకం ప్రతి కాడిని విరగొడుతుంది అని అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం. మరి అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మన మీదికి వచ్చినప్పుడు మన మీద సాతాను మోపబడిన ప్రతి కాడి విరగొట్టబడుతుందంట. కొన్ని సందర్భాల్లో మనము జయము పొందలేం. అనేక రకమైన కాడి సాతాను ప్రజల్పించుతాడు. ఆ కాడి కొందరికి అనారోగ్య రూపంలో ఉండొచ్చు, ఆ కాడి కొందరికి శాపము రూపంలో ఉండొచ్చు, ఆ కాడి కొందరికి ముందుకు వెళ్ళకుండా, అభివృద్ధి లేకుండా జీవించడం ఉండొచ్చు, ఆ కాడి కొంతమందికి నిరుత్సాహము, నిస్పృహలో జీవించడం ఉండొచ్చు, ఆ కాడి కొంతమందికి భయములో జీవించడం ఉండొచ్చు, ఆ కాడి కొందరికి అనేక అనర్థాలు వాళ్ళ జీవితంలో జరగడం ఉండొచ్చు. ఇలాంటి మోయలేని కాడి, ఇవన్నీ కూడా సాతాను ప్రజల మీద పెడుతూ వస్తాడు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నీ మీదకి అభిషేకం వచ్చినప్పుడు, అంటే నీ మీదికి దేవుని శక్తి వచ్చినప్పుడు, ప్రతి కాడిని, ఈ సాతాను నీ మీద మోయలేకుండా ఉన్న ఆ బరువైన కాడిని అభిషేకం విరగొడుతుంది అనే మాటని మనం గమనిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనం ముందుకు వెళ్ళలేం, మనకి శక్తి కావాలి. ఉదాహరణకి మనం చెప్పాలి అంటే, మనకు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు మనము డోలో ట్యాబ్లెట్ వేసుకుంటాం జ్వరం తగ్గడానికి. ఇంకా జ్వరం 2 రోజులు 3 రోజులైనా తగ్గదు. వెంటనే ఏం చేస్తామంటే మనం మందుల డోసుని పెంచుతాం. ఇప్పుడు యాంటీబయాటిక్ని వేసుకుంటాం. అలా మందు డోసు పెంచినప్పుడు మనలో ఉన్న ఆ జ్వరం కావచ్చు, మనలో ఉన్న ఇన్ఫెక్షన్ కావచ్చు, అవి చిన్నగా తగ్గుముఖం పడతాయి. మనం ఎప్పుడైతే విశ్వాసంలోకి వస్తున్నామో మనందరము కూడా పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటున్నాం. కానీ ఈ భయంకరమైన కాడి, సాతాను మోపబడిన కాడి నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద విరగొట్టబడాలి అంటే మనం ఒక అడుగు ముందుకేసి మనమందరము కూడా దేవుని శక్తిని పొందుకునే వారిగా ఉండాలి. ఆ రోజు యేసు ప్రభుతో శిష్యులందరూ ఉన్నారు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అనే వరము కలిగి ఉన్నారు. కానీ వాళ్ళు కొన్ని సందర్భాల్లో దయ్యాలను వెళ్ళగట్టలేకపోయారు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభులాగా వాక్యాన్ని బోధించలేకపోయారు. చాలా సందర్భాల్లో యేసు ప్రభులాగా గొప్ప పరిచర్యని వాళ్ళు చేయలేకపోయారు. అందుకే యేసు ప్రభు పునరుత్థానం తర్వాత యేసు ప్రభు శిష్యులందరికీ ఒక మాటను చెప్పాడు. అయ్యా, మీరందరూ కూడా యెరూషలేములో ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు మీకు పైనుంచి శక్తిని పొందుకుంటారు. ఇంకొక మాటలో చెప్పాలంటే, మీరు పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు యెరూషలేము వదిలిపెట్టి వెళ్ళొద్దు అని యేసు ప్రభు శిష్యులందరికీ చెప్పాడు. ఆ శిష్యులు ఆ యేసు ప్రభు ఆజ్ఞని వాళ్ళు తీసుకొని వాళ్ళందరూ కూడా మేడగదిలో 10 రోజులు మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభువా, నీ శక్తి కావాలి, ప్రభువా, నీ అభిషేకం మాకు కావాలి. ఎప్పుడైతే వాళ్ళు దేవుడి దగ్గర మొరపెట్టారో దేవుడు వాళ్ళకి అభిషేకాన్ని ఇచ్చాడు. పెంతెకొస్తే నాన్న, ఎప్పుడైతే ఈ శిష్యులందరూ కూడా అభిషేకాన్ని పొందుకున్నారో
అప్పటి వరకు పిరికివాడిలాగా ఉన్న పేతురు, ఎంత పిరికివాడంటే పేతురు ప్రతి చిన్న విషయానికి భయపడేవాడు. ఆ భయములోనే యేసు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకిన పేతురు ఈసారి ధైర్యంగా లేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి, దేవుని శక్తి నీలోకి నాలోకి వచ్చినప్పుడు నీలో మొట్టమొదటిగా కనపడే సూచన ధైర్యం. పేతురు ధైర్యంతో నిలబడి ఆ యూదులకి బోధిస్తూ ఉన్నాడు. 3,000 మంది ఆ రోజు రక్షణలోకి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ వరమును కలిగి ఉన్నాం, కానీ మనము కూడా అన్ని భయాల నుంచి బయటికి రావాలి అంటే, మన మీద మోపబడిన ప్రతి కాడి యేసు నామంలో విరగొట్టబడాలి అంటే మనం కూడా దేవుని శక్తిని పొందుకోవాలి. మరి దేవుని శక్తిని ఎలా పొందుకోగలుగుతాం? ఆ రోజు శిష్యులు ఎలాగైతే మేడగదిలో ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ గురి కలిగి ప్రార్థన చేశారో, మనం కూడా ఒక గురి కలిగి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని శక్తితో మనం నింపబడతాం. మరి దేవుని శక్తి నీ మీదికి నా మీదికి వచ్చినప్పుడు ఒకవైపు మన మీద మన కుటుంబాల మీద ఉన్న ఆ భారం, ఆ కాడి, అనారోగ్యమైన కాడి ఉండొచ్చు. కొందరి మీద సాతాను అనారోగ్యమైన కాడి ఉంచుతాడు. ఒకానొక సందర్భంలో ఒక ప్రార్థనకి ఒక అతను వచ్చాడు. ఆయన ఆ ప్రార్థనలో కూర్చున్నాడు, కానీ ఆయన షుగర్ 600, 550, ఒక్కొక్కసారి 650 ఆయన షుగర్ అలా ఉంటూ వచ్చింది. చెక్ చేసినప్పుడల్లా 600, 550 ఉంటుంది. కానీ ఆయన మొండిగా, లేదు నేను ప్రార్థనలో కూర్చుంటాను, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. అనేక సంవత్సరాలుగా, సుమారు 15 సంవత్సరాలుగా ఆయన మందులు తీసుకుంటూ వచ్చాడు. ఇక అంత షుగర్ ఉన్నప్పుడు రోజుకి 2 సార్లు, కొన్నిసార్లు 3 సార్లు కూడా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే స్థితి ఆయనది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను దేవుడి సన్నిధిలో ఉంటాను, నేను దేవుడి సన్నిధిలో కూర్చుంటాను. నా మీదకి దేవుడి శక్తి వచ్చినప్పుడు ఈ అనారోగ్యమైన కాడి విరగొట్టబడుతుంది అని ఒక సత్యాన్ని తెలుసుకొని ఆయన ప్రార్థనలో కూర్చున్నాడు. చిన్న చిన్నగా ఆయన షుగర్ తగ్గుతూ 5వ రోజుకి ఆయన షుగర్ నార్మల్కి వచ్చింది. అది మేమందరం కూడా చూసి ఆశ్చర్యపోయాం. 600 ఉన్న షుగర్ వ్యాధి దేవుని సన్నిధిలో ఆయన కూర్చున్నప్పుడు, దేవుని శక్తిని పొందుకున్న ఆయన మీద మోపబడిన అనారోగ్యమైన కాడి విరగొట్టబడ్డప్పుడు ఆయన సంపూర్ణ స్వస్థత కలిగి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మేమందరం గమనించాం. ఈరోజు నీ మీద ఆ అనారోగ్యమైన కాడి ఉండొచ్చు. ఇంకోవైపు శిష్యులలాగా భయము అనే కాడి నీ మీద సాతాను మోపిండొచ్చు. ఇంకోవైపు నిరుత్సాహము, నిస్పృహ అనే కాడి సాతాను నీ మీద ఉంచిండొచ్చు, నీ కుటుంబం మీద ఉంచిండొచ్చు. ఇంకో కొన్ని సందర్భాల్లో శాపము అనే కాడి సాతాను నీ మీద, నీ కుటుంబం మీద ఉంచిండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని అభిషేకం నీ మీదికి, నా మీదికి వస్తుందో ఆ ప్రతి కాడి విరగొట్టబడుతుంది అనే మాటను చెప్తున్నాను. బహుశా అలసిపోయారేమో, అనేక సంవత్సరాలుగా అలసిపోయారేమో. చూడండి, ఒక స్త్రీని మనం చూస్తున్నాం, 38 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతుంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆమె అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, వైద్యం తీసుకుంది, ఆమెకి నయం కాలేదు. ఆమె దగ్గర ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టేసింది. అయినా కానీ 38 సంవత్సరాలుగా ఆ రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీకి విడుదల, స్వస్థత రాలేదు. ఇక ఆమె తెలుసుకుంది ఆ మార్గంలో యేసు ప్రభు వెళ్తున్నాడు అని. ఎప్పుడైతే ఆమె తెలుసుకుందో మొత్తము ఆమె శక్తిని కూడగట్టుకొని ధైర్యము చేసి ఆ జన సమూహంలో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ యేసు ప్రభు అంగీని తాకింది. జాగ్రత్తగా మనం బైబిల్లో చదివితే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆ యేసు ప్రభు నుంచి ఆమెలోకి ఒక శక్తి ప్రవహించింది. యేసు ప్రభు కూడా వెనుకకి తిరిగి శిష్యులతో అంటున్నాడు, నా నుంచి శక్తి వెళ్ళిపోయింది,
నా నుంచి ప్రభావం వెళ్ళిపోయింది. శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇంతమంది ఉన్నారు, ఎవరు తాకారో నిన్ను? లేదు, ఒకరు నన్ను విశ్వాసంతో తాకారు. ఆ మాట రాయబడలేదు, కానీ ఎవరైతే విశ్వాసంతో తాకారో వాళ్ళలోకి దేవుని శక్తి వస్తుంది. ఆమె విశ్వాసంతో ఏమని తాకింది? నేను యేసయ్య అంగీని తాకితే నాకు స్వస్థత వస్తుందని విశ్వాసంతో ఆమె యేసు ప్రభు అంగీని తాకింది. ఆమెలోకి శక్తి వచ్చింది. ఆ శక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. దాన్నే మనం అభిషేకము అంటున్నాం. ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు నీ మీద సాతాను మోపబడిన ప్రతి కాడి విరగొట్టబడుతుంది. ఆమె మీద సాతాను అనేక సంవత్సరాలుగా అనారోగ్యం అనే కాడి మోపింది. డాక్టర్లకి అనేక సార్లు ఆమె అనేక వేలల్లో డబ్బులు ఖర్చు పెడుతూ వచ్చింది, కానీ ఆమె రోగంకి విడుదల రాలేదు. అని ఈరోజు ఆ యేసు ప్రభు శక్తి ఆమెలోకి వచ్చినప్పుడు ఆమె సంపూర్ణంగా స్వస్థత పొందుతుంది. ఈరోజు నీవు కూడా డాక్టర్లు మందు తీసుకొని మందులు వాడుతూ అనేక సంవత్సరాలుగా నువ్వు కూడా అలసిపోయావేమో, వేసారిపోయావేమో. ఈరోజు దేవుని శక్తిని అడుగుదాం. ప్రభువా నీ శక్తి నాకు కూడా ఇవ్వు ప్రభువా. ఎప్పుడైతే నీ శక్తి ప్రభువా నా మీదకి వస్తుందో ఈ అనారోగ్యమైన కాడి విరగొట్టబడుతుంది. ఒక 2 రోజుల క్రితం నాకు చాలా దగ్గరగా ఉన్న కుటుంబం, అనేక సంవత్సరాలుగా తెలిసిన కుటుంబం, ఆమె టెస్ట్కి వెళ్ళినప్పుడు క్యాన్సర్ అని ఆ రిపోర్ట్లలో ఆమె తెలుసుకుంది. ఒక పెద్ద మెసేజ్ నాకు పెట్టింది. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు? నాకెందుకు ఈ అనారోగ్యం దేవుడు ఇచ్చాడు అని అనేక ప్రశ్నల వర్షం వాట్సాప్లో ఆమె కురిపిస్తూ వచ్చింది. నేను అన్నానమ్మా, నీ సమస్య మీద చూడకుండా దేవుని అభిషేకం మీద నీ దృష్టిని పెట్టు. ఎప్పుడైతే నువ్వు అభిషేకం మీద, దేవుని శక్తి మీద నీ దృష్టిని పెడతావో, నీ శరీరంలోకి దేవుని శక్తి వచ్చినప్పుడు ఆ రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ జీవితంలోకి, ఆమె శరీరంలోకి యేసు ప్రభువులో ఉన్న శక్తి ఎలాగా ప్రవహించి ఆమెకు స్వస్థ వచ్చిందో, నీవు కూడా అలాగే దేవుని మీద నీ దృష్టి నుంచు. దేవుని శక్తి నీలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న అనారోగ్యం అనే కాడి దేవుడు కొట్టివేస్తాడు అని నేను సమాధానం ఇచ్చాను. ఎప్పుడైతే నీలోకి, నాలోకి ఆ దేవుని శక్తి వస్తుందో, నీ మీద, నా మీద మోపబడిన ప్రతి కాడి విరగొట్టబడుతుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాను. ఈరోజు మనం ఒకటే ప్రార్థన ఉండాలి. ఆ మేడ గదిలో మరియ తల్లితో సహా 120 మంది ప్రభువా మాకు శక్తి కావాలి, ప్రభువా నీ శక్తి కావాలి అని ఎలాగైతే ప్రార్థన చేశారో, ఈరోజు మనం కూడా కుటుంబంగా ఒక అడుగు ముందుకేసి, ప్రభువా మా కుటుంబం మీద మోపబడిన కాడి విరగొట్టబడాలి అంటే ప్రభువా నీ శక్తి కావాలి. ఎస్, ఈ శక్తి నీ మీదికి, నా మీదికి వచ్చినప్పుడు ప్రతి కాడి విరగొట్టబడుతుంది. ఆ విశ్వాసంతో మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు తన శక్తిని మీ మీదికి, మీ కుటుంబాల మీదికి పంపునుగాక. ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా నీ శక్తిని మాకు ఇవ్వని ప్రార్థన చేద్దాం. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ కార్యం అన్నావు ప్రభువా. ఈరోజు నీ బిడ్డలు ప్రభువా మందుల వల్ల, ప్రభువా డాక్టర్ల వల్ల, అనారోగ్యం వల్ల ప్రభువా అనేక సంవత్సరాలుగా బాధపడుతుండొచ్చు. ఈరోజు వాళ్ళ శరీరాల్లో ఉన్న ప్రతి అనారోగ్యం అనే కాడి యేసుక్రీస్తు నామంలో విడగొట్టబడునుగా అక్క ప్రభువా. వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చేయమని కోరుతున్నాను. వాళ్ళ శరీరాల్లోకి అనారోగ్యంగా ఉన్న వారి శరీరాల్లోకి మీ శక్తి ప్రవహించునుగాక. వాళ్ళకి సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అట్టి కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక.